హాయ్, వెల్కమ్ బ్యాక్ టు దగ్గుబాటి ప్రాంక్స్. ఈరోజు ఏంట్రా అంటే అస్సలు బిగ్ బాస్ హౌస్ గురించి సాటర్డే సండే చూద్దామంటే కొద్దిగా ఇంట్రెస్ట్ లేకుండా ఉండేది నాకు. యాక్చువల్గా చెప్పాలంటే అసలు ఇంట్రెస్టే చచ్చిపోయేది. ఈ నాగార్జున వచ్చేవాడు, నలుగురితో డ్యాన్స్లు వేసేవాడు, అలా అలా నాగమామ వాళ్ళతో వెళ్ళేసి సండే ఫండే సాటర్డే ఎలిమినేషన్ ఏదేదో చెప్పుకుంటూ పోయేవాడు. కానీ ఈ సాటర్డే మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో హైలైట్. అసలు బిగ్ బాస్ చరిత్రలోనే ఒక రెడ్ కార్డ్ యూజ్ చేసి అంత లావున ఫైర్ అయ్యిందంటే నాగ్ సారు, అది ఇప్పుడే, అది ఈ సీజన్లోనే, అది ఈ సాటర్డేనే. అసలు నాకే ఆశ్చర్యం వేసింది, అసలు ఈ రకంగా ఫైర్ అయ్యాడు ఏంటబ్బా అని చెప్పేసి. అని ఫైర్ అవ్వడానికి తప్పులేదు. ఎందుకో తెలుసా, ఈ అబ్బాయి మాట్లాడిన మాటలు ఆ రకంగా ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే బయాస్డ్ బిగ్ బాస్. అసలు బిగ్ బాస్ నీకు తెలివి ఉందా లేదా, మనిషి జన్మెత్తి పుట్టారా లేదా, ఈ ఏమన్నా మాట్లాడాల్సిన మాటలా, అసలు ఈ మాట్లాడవచ్చా? ఎంతమంది జనాలు చూస్తుంటారు, ఎంతమంది ప్రజలు చూస్తుంటారు, కొద్దిగా కామన్ సెన్స్ కూడా లేకుండా ఇలా మాట్లాడితే ఏ బిగ్ బాస్కైనా నాగార్జునకైనా ఎందుకు కోపం రాకుండా ఉండి చెప్పండి. కోపం వచ్చింది, అసలు ఇచ్చి పడేసాడు. చిన్నగా ఇవ్వాల, నేను అసలు ఎక్స్పెక్టే చేయలే నాగార్జున ఈ రకంగా మాట్లాడతాడని చెప్పేసి. నేను అసలు ఎక్స్పెక్టే చేయలే. మీరు ఏ సీజన్ చూసుకున్నా కానీ ఈ రకంగా ఎప్పుడూ రెస్పాండ్ అవ్వాలా. ఈ సీజన్లో ఎందుకు రెస్పాండ్ అంటే అంత వర్స్ట్ కంటెస్టెంట్లు ఉన్నారు కాబట్టి. సరే, అదంతా పక్కన పెట్టేస్తే మనీ అదేమన్నంటే నా భార్య నా పిల్లలు అని చెప్పేసి మూలనట్టు కూర్చొని అని ఏడుస్తాడు. కానీ వాటి వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ఏమన్నా నాకు హగ్ కావాలక్క, నాకు హగ్ కావాలక్క, యష్మి అని చెప్పేసి వెళ్ళి వాటేసుకుంటాడు. ఇప్పుడు హగ్ అనేది ఇద్దరి మధ్యలో సంబంధించింది. ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండాలి, వీడికి ఇంట్రెస్ట్ ఉండాలి. నాగార్జున కరెక్ట్గా మాట్లాడాడు. అసలు ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ లేకుండా ఈడెళ్ళి ఊరికి హగ్ చేసుకొని సారీ బేబీ సారీ. ఆ అమ్మాయి సారీని యాక్సెప్ట్ చేయాలి. నువ్వు వేసింది నామినేషన్, అమ్మాయిని ఇంట్లో నుంచి బయటికి పోవడానికి నువ్వు నామినేషన్ వేసి మళ్ళీ వచ్చి పర్సనల్గా ఇది తీసుకోవద్దు అని చెప్పేసి ఆ అమ్మాయిని హగ్ చేసుకుంటే ఆ అమ్మాయికి ఎలా కంఫర్ట్గా ఉండిద్ది? ఆ మాత్రం నీకు నాలెడ్జ్ లేదా? ఆ మాత్రం ఇది లేదా నీకు? అదేమనంటే భార్య కావాలి, పిల్లలు కావాలి, నేను హ్యాపీగా ఉండాలని చెప్పేసి మూలలో కూర్చొని ఏడవమంటే ఏడుస్తావు. సరే, ఇదంతా కూడా పక్కన పెడితే నాగార్జున అంతా లేపి అక్కడ నుంచో పెట్టి చెప్పి అయిపోయింది కదా. అప్పుడు నువ్వు చేయాల్సిందేంటి? కూర్చునేటప్పుడన్నా సారీ నాగార్జున గారు అని చెప్పన్నా కింద కూర్చోవాలిగా. అలా కాదు, సైలెంట్గా కింద కూర్చున్నాడు. దానికి ఏం చేశాడు తెలుసారా? నాగార్జున మళ్ళీ పైకి లేపలేదు, నార్మల్గా మళ్ళీ ఆమెను ఉరిమి వాడి సైడ్ చూసేసరికి మళ్ళీ వాడే పైకి లేసి సారీ సార్ అని చెప్పేసి మళ్ళీ కూర్చుంటున్నాడు. మినిమం కట్టసీ కూడా లేదు వీడికి. అంటే వీడు తప్పు చేసినా ఆ సెల్ఫ్ రియలైజేషన్ అనేది అంటూ ఒకటి లేదు వీడికి. ఆ రియలైజేషన్ అనేది లేకపోతే ఎవరైనా ఏం చేస్తారు చెప్పు? అసలు ఇప్పుడు ఎవరైనా రియలైజేషన్ ఉండాలి. రియలైజేషన్ అనేది ఎందుకు? వాడు చేసిన తప్పు అక్కడ. అసలు ఆ దోశ ఇష్యూలో మొత్తం వీడియో చూపించాడు కదా. అప్పటికి నబీల్ చెప్పాడు. నబీల్ ఏమని చెప్పాడు? దీనివల్ల వీడి వల్లే ఈ ఇష్యూ అనేది ఎక్స్ప్లోడ్ అవుతుంది, దీన్ని పెద్ద చేస్తుంది వీడే అని చెప్పేసి నబీల్ ఆల్రెడీ ఆ ఎపిసోడ్లో చెప్పాడు, మొన్న ఎపిసోడ్లో. కానీ ఈయన్ని సమర్థించుకోవడానికి హౌస్ వాళ్ళ దృష్టిలో హీరో అవ్వడానికో ఏం చేయడానికో తెలియదు, కానీ రెచ్చిపోయి మాట్లాడాడు. దానివల్ల ఏమన్నా ఉపయోగమా వీడికి? ఏమీ ఉపయోగం లేదు. అసలు ఈ బిగ్ బాస్ హౌస్లో వేస్ట్ కంటెస్టెంట్లని ఎందుకు పెట్టారో నాకు అర్థం కావట్లా. ఒకడేమో మెంటల్ కృష్ణ, ఒకడు చూసేమో బయాస్డ్ బిగ్ బాస్ అని చెప్పేసి బిగ్ బాస్ ఇంటికి వచ్చి బిగ్ బాస్ని తిడతాడు ఆ బయ్యగాడు. ఈ శ్రీముఖి అని వస్తుంది ఏంది, ఏం పేరు రావు అమ్మాయి పేరా, ఈ విష్ణుప్రియ ఆ అమ్మాయి బిందెలతో కొట్టుకున్నాడు. భలే చెప్పాడు అసలు నాగార్జున. బిందెలతో ఎలా అయితే కొట్టుకుంటున్నారో అలానే చేశారు వీళ్ళు. ఆ బిహేవియర్ అలానే ఉంది వీళ్ళది. ఏమన్నా ఎవరన్నా అంత ప్రొఫెషనల్స్గా ఎవరన్నా ఉంటున్నారా అక్కడ? నాకు తెలిసినంత వరకు ఎవడు ప్రొఫెషనల్గా లేడు.
నబీల్ ఫస్ట్లో నబీల్ని చూసి ఏంద్రా వీడు ఇలా ఉన్నాడు, వీడు సర్వే అవ్వగలడా అవ్వలేడా, బిగ్ బాస్ హౌస్లో సర్వే అవ్వగలడా అవ్వలేడా అని చెప్పేసి నేను చాలా అనుకున్నా. కానీ బిగ్ బాస్ హౌస్లో తెలివిగా ఇంటెలిజెంట్గా బిహేవ్ చేస్తుంది కానీ చెందుతుంది కానీ ఎవర్రా అబ్బా అంటే నాకు తెలిసినంత వరకు నబీల్ ఒక్కడే. ఎవరితో అంత రాసుకొని పూసుకున్నట్లేదు, ఎవరితో అంత ఎవరికి ఒకరికి చనువు ఇవ్వట్లేదు, ఒకరి దగ్గర చనువు తీసుకోవట్లేదు. ఎంతలో ఉండాలి అంతలోనే ఉంటాడు, వాడి పని ఏదో వాడు చేసుకుంటాడు. అంతేగాని వీడు మనీగాల్లాగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్క నాకు హగ్గు కావాలి, అక్క నాకు హగ్గు కావాలి, అక్క నాకు హగ్గు కావాలి అని అంతా ఎప్పుడు ఏం చేయలేదు. ఆడు ఈడు అబ్బాయిగాల్లాగా బిగ్ బాస్ని తిట్టడం కానీ చేయడం కానీ ఏ రోజు చేయలేదు. ఇవన్నీ పోంగా నేను యష్మిని అంటే మనిషి మారడానికి ఒక ఎపిసోడ్ 2 ఎపిసోడ్లు చాలు చెప్పేయచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు. ఫస్ట్ ఎపిసోడ్స్లో చూసుకుంటే యామినిని అస్సలు ఈ అమ్మాయి ఇంద్ర ఎంత నోరేసుకొని పడిపోతుంది, అసలు వేస్ట్రా అని చెప్పేసి అనుకున్నా. కానీ ఈ ఆఫ్టర్ 2 ఎపిసోడ్స్లో పర్వాలేదురా ఈ అమ్మాయి కొద్దిగా నాలెడ్జ్గానే మాట్లాడుతుంది అన్న ఇది వచ్చేసింది నాకు. ఎందుకురా అంటే ఉండిద్ది కదా, అంటే మాట్లాడే విధానము, రియాక్ట్ అయ్యే విధానం. ఇప్పుడు ఒక ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, దాని మీద మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? ఆ అమ్మాయి చాలా డిగ్నిఫైడ్గా మాట్లాడింది. అది ఏ ఇన్సిడెంట్ రా అంటే బెలూన్ టాస్క్లో చాలా జెన్యూన్గా చాలా ఇదిగా మాట్లాడింది. ఎందుకంటే ఆ అమ్మాయి అనేది బాల్స్ని లోపల వేయాలి, లోపల వేయకపోవడం ఎవరు తప్పు? సంచాలక్ తప్పది. ఆ సంచాలక్ కనుక కరెక్ట్గా చూసుకొని లోపల వేసి ఉంటే అసలు ఆ సిచ్యువేషన్ రాదు అని చెప్పేసి నాగార్జున సార్ ముందు లేచి చెప్పింది. అది అంతటితో పోయింది. ఇంకోటి ఏంట్రా అంటే అసలు నాకెక్కడ్రా నాగార్జున సార్ ఇంకొకటి అడగాల్సిందిరా అని చెప్పేసి నాకెక్కడ అనిపించిందంటే నాగార్జున మామ చేసిన తప్పు కూడా ఒకటి ఉంది. ఒకటి ఇంకొక క్వశ్చన్ కానీ అడుగుంటే మాత్రం నా కడుపు నిండేది. ఈ అమ్మాయి విష్ణుప్రియ సీత నుంచొని ఉన్నారు కదా, ఈ అమ్మాయి ఫస్ట్ వెళ్ళి ప్రేరణ నుంచోనుంది, ఇక్కడ ఇలా నుంచోనుంది. ఈ సీత అనే అమ్మాయి చెయ్యి ఇలా ఇచ్చింది, చెయ్యి ఇలా ఇచ్చి విష్ణుప్రియ చెయ్యి ఇలా వచ్చింది. అప్పుడు ఈ అమ్మాయి ఏం చేసిద్ది? ఆ అమ్మాయి కంటెస్టెంటే కదా, ఆ అమ్మాయి టాస్క్ ఆడాలి కదా. ఆ అమ్మాయి నుంచున్న తర్వాత ఈ అమ్మాయి సీత అనే అమ్మాయి ఇలా చేయించి ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా చేయిస్తే ఈ అమ్మాయి తీసి ఇలా నెట్టారు అని చెప్పేసి ఇలా పెట్టుకుంది. అప్పుడు ఈ అమ్మాయి నాతో పెట్టుకుంటే ఇలా ఉండిద్ది అని చెప్పేసి ఇట్లా కొడితే ఏ అమ్మాయి ఊరుకుండి చెప్పండి? ఏ అమ్మాయి మాట్లాడేది చెప్పండి? ఈ ప్రేరణ మాటల్లో నిజాయితీ ఉంది. సరే వచ్చింది, ఇక్కడ కూర్చున్నప్పుడైనా సరే అక్కడ కొన్ని మాటలు దొరికిందనుకో అది నెక్స్ట్ థింగ్, ఆ తప్పు ప్రేరణ అదే. ఆ తర్వాత ఈ అమ్మాయి అనింది కదా, విష్ణుప్రియ కూడా ఆ అమ్మాయిని జడ్జ్ చేసింది కదా, ప్రతివ్రత అని చెప్పేసి ఆ అమ్మాయి అనింది కదా, ఆ అమ్మాయిని నువ్వు తిట్టాలి కదా. ప్రతివ్రత అనే మాట చిన్నవాడు కాదు కదా. ఈ అమ్మాయి ఆల్రెడీ నువ్వు ఫస్ట్ టైం ఆల్రెడీ నువ్వు చెప్పున్నావు కాబట్టి నువ్వు ఈసారి నువ్వు విష్ణుప్రియ అని కూడా నువ్వు తిడితే అది వర్తు, అది యాక్సెప్టెడ్. కానీ నువ్వు ఇప్పుడు విష్ణుప్రియ అని తిట్టకుండా ప్రేరణ అని వీళ్ళ వరకే తిడితే అది ఎలా కరెక్ట్ అవుతుంది? అది రాంగ్ కదా, అది నువ్వు అడగాలి కదా. అది ఒక్క క్వశ్చన్ అడగలేదని చెప్పేసి నాకు చిన్న బాధ ఉంది నాకు సార్ మీద. కాకపోతే ఇంకోటి ఏంట్రా అంటే ఇది అయిపోయింది. నాగార్జున సార్ వచ్చాడు, ఎప్పుడు మాట్లాడినంతగా ఈరోజు మాట్లాడాడు, చేశాడు, చాలా హ్యాపీ అనిపించింది. ఇలా ఉండాలి. వీకెండ్స్ అనే ఇలా ఉంటే కంటెస్టెంట్స్ అనే వాళ్ళు భయపడి గేమ్ బాగా ఆడతారు. అందరు ఏదో లాడ్జ్కి వెళ్ళి రిలాక్స్ అయినట్టు రిలాక్స్ అవుతున్నారు, రిసార్ట్లకి వెళ్ళి. ఇదేమన్నా వాళ్ళ ఇల్లా? బిగ్ బాస్ హౌస్కి వచ్చింది ఎందుకు? గేమ్స్ ఆడడానికి. గేమ్స్ ఆడాలి కానీ రిలాక్స్ అవుతున్నారు. కోడిగుడ్డు కోసం కొట్టుకోవటాలు, కోడిగుడ్డు తిందని చెప్పి నామినేషన్లు. అందుకని మంచి పని చేశాను నాగార్జున, వాళ్ళని తీసుకొచ్చాడు, కోడిగుడ్లు ఒకరు కూడా పెట్టించుకున్నాడు, అంతే అయిపోయింది. అది కామెడీ, పార్ట్ ఆఫ్ కామెడీ. ఈరోజు నాకు తెలిసినంతవరకు ఈరోజు నా గెస్ కరెక్ట్ అయితే మాత్రం అభయ్ వెళ్ళిపోతాడు. ఎలిమినేషన్ ఈజ్ అభయ్. ఎందుకంటే వీళ్ళు హౌస్మేట్స్ ఎంత సేవ్ చేయాలనుకున్నా కానీ జనాల చేతిలో నుంచి సేవ్ అవ్వడుగా. ఎందుకంటే వాడు మాట్లాడిన మాటలు, వాడు చేసిన శాస్త్రాలు అన్నీ కూడా వేస్ట్ అనిపించేసింది జనాలకి. గేమ్ ఆడుతున్నాడా, గేమ్ ఆడట్లా, ఏమన్నా చేస్తున్నాడా, ఏమీ చేయట్లా, కూర్చొని జడ్జిమెంట్ పాసులు చేసుకుంటూ ఉంటే ఎవరికైనా ఎలా చూడబుద్ది అయ్యింది చెప్పండి? అతని ఫేస్ అక్కడ చూడబుద్ది కాదు. అందుకని నాకు తెలిసినంత వరకు ఈరోజు లిస్ట్లో ఉంది కూడా అబ్బాయే. నాకు తెలిసినంత వరకు అబ్బాయే ఎలిమినేట్ అయిపోతాడు, నా గెస్ కరెక్ట్ అయితే. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ వాచ్ ఇట్. దగ్గుబాటి ప్రాంక్స్.